అందరికీ నమస్తే అండి. మనం లాస్ట్ వీడియోలో ప్రాపర్టీ లాకి సంబంధించినటువంటి కొన్ని లీగల్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్‌లో ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ లీగల్ వర్డ్స్ గురించి లిస్ట్ అబ్జర్వ్ చేద్దాం ముందు. అంటే ఏముంటాయి అనేటటువంటిది. అంటే పట్టా, రెవెన్యూ రికార్డ్, సర్వే నంబర్, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? స్టాంప్ డ్యూటీ అంటే ఏంటి? అంటే ఇవన్నీ ఏందంటే కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్‌లో గాని రిజిస్ట్రేషన్ టైమ్‌లో యూజ్ అవుతుంటాయన్నమాట. ఇకపోతే ద పర్సన్ హూ హాస్ ద ప్రాపర్టీ అండ్ హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ప్రాపర్టీ. దట్ మే బి క్రాప్స్, హౌస్, బిల్డింగ్, ల్యాండ్స్. దోస్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెనీ బెనిఫిట్స్ అనమాట. లైక్ లీజ్‌గా ఇవ్వచ్చు ఆ ప్రాపర్టీని, అద్దెకివ్వచ్చు. అంటే టెనెంట్ అంటే మీనింగ్ ఏంది? ల్యాండ్ లార్డ్ డెఫినిషను, రెంట్ అగ్రీమెంటు, మార్టగేజ్ అంటే ఏంటి? మార్టగేజ్ డీడ్ అంటే ఏంటి? లీన్ అంటే ఏంటి? ఈజ్మెంట్ అంటే ఏంటి? వాటి డెఫినిషన్స్, మీనింగ్స్ తెలుసుకుందాం వన్ బై వన్. ట్రెస్‌పాస్, ఇల్లీగల్ పొజెషను, ఎన్‌క్రోచ్‌మెంటు, అడ్వర్స్ పొజెషను, ఇన్‌హెరిటెన్సు, నామినీ అంటే ఏంటి? లీగల్ హెయిర్ ఇట్లా అనేక రకాల లీగల్ వర్డ్స్ ప్రాపర్టీ లాలో వస్తున్నాయి కాబట్టి, ఈ సెకండ్ పార్ట్‌లో అన్నీ తెలుసుకుందాం. ఇలా ఉన్నటువంటి ముఖ్యమైన లీగల్ వర్డ్స్. సో, నౌ వి విల్ డిస్కస్ పట్టా. పట్టా మీన్స్ గవర్నమెంట్ రికార్డ్ షోయింగ్ ఓనర్‌షిప్ ఆఫ్ ఎ ల్యాండ్. భూమి యాజమాన్యపు హక్కు ప్రభుత్వం ఇచ్చే పత్రం. ద ఫార్మర్ హాస్ పట్టా ఫర్ ద అగ్రికల్చరల్ ల్యాండ్. ఒక ముఖ్యమైన లీగల్ వర్డ్ రెవెన్యూ రికార్డ్. అంటే గవర్నమెంట్ ల్యాండ్ రికార్డ్స్ అన్నమాట. భూమికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు. రెవెన్యూ రికార్డ్స్ షోడ్ ద ఓనర్స్ నేమ్ అన్నమాట. మరొక ముఖ్యమైనది సర్వే నంబర్. ప్రతి ల్యాండ్‌కి ఉండే యూనిక్ నంబరు. అంటే ఈ ల్యాండ్ ఈ సర్వే నంబర్‌లో ఉంది అని చెప్పేటటువంటి నంబరు. రిజిస్ట్రేషన్. దీనికి అర్థం ఏంటంటే, ఆస్తి పత్రాలను ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేపించడం. ఎటువంటి లీగల్ సమస్యలు రాకుండా. అంటే అఫీషియల్ రికార్డింగ్ ఆఫ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. రిజిస్ట్రేషన్ గివ్స్ లీగల్ వాలిడిటీ టు ద సేల్ డీడ్ అన్నమాట. నెక్స్ట్ లీగల్ వర్డ్ ప్రాపర్టీలో స్టాంప్ డ్యూటీ. టాక్స్ పెయిడ్ ఆన్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఆస్తి పత్రాలపై ప్రభుత్వానికి చెల్లించే పన్ను. స్టాంప్ డ్యూటీ మస్ట్ బి పెయిడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. ప్రాపర్టీ లాలో మన ప్రాపర్టీని లీజ్‌కి ఇస్తాం. సో, దట్ ఈస్ లీజ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ సమ్ షాప్స్, సమ్ బిజినెస్ బిల్డింగ్స్ ఓనర్స్ ఆర్ గివింగ్ లీజ్ నౌఏడేస్. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ టెంపరరీ యూజ్. కొంతకాలం ఆస్తిని ఉపయోగించుకునేందుకు ఇచ్చాము. ద షాప్ వాస్ గివెన్ ఆన్ లీజ్ ఫర్ 5 ఇయర్స్ లైక్ దట్. ఇది ముఖ్యమైనది కామన్‌గా టెనెంట్. ఈ పదానికి అర్థం తెలుసుకుందాం. దీనికి యాక్ట్ గూడా ఉంది. ఏ పర్సన్ హూ యూజ్ ప్రాపర్టీ ఫర్ రెంట్. అద్దెకి ఇల్లు లేదా షాపు తీసుకొని ఉండే వ్యక్తిని టెనెంట్ అంటారు. టెనెంట్ పేస్ రెంట్ ఎవ్రీ మంత్ అన్నమాట. అలా చేయనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ల్యాండ్ లార్డ్. ఈ లీగల్ వర్డ్ మీనింగ్ ఏంటంటే జనరల్‌గా మనం వింటుంటాం. నీకేంట్రా ల్యాండ్ లార్డ్‌వి, నీకు ప్రాపర్టీ ఉంది ల్యాండ్ లార్డ్‌వి. అయితే ఇక్కడ మీనింగ్ చెప్పుకుందాం. అద్దెకు ఇంటిని గాని, షాపును గాని ఇచ్చే యజమాని. ఓనర్ హూ గివ్స్ ప్రాపర్టీ ఆన్ రెంట్. ద ల్యాండ్‌లార్డ్ హావ్ ద రైట్ ద టెనెంట్ టు వెకేట్ ఇఫ్ నాట్ పెయిడ్ రెంట్ కంటిన్యూయస్‌లీ అన్నమాట. ఇది ల్యాండ్‌లార్డ్. మరొక ముఖ్యమైనది రెంట్ అగ్రీమెంట్. సంబడీ ఫాలో అగ్రీమెంట్స్ ఫర్ రెంటల్ అగ్రీమెంట్స్. అగ్రీమెంట్స్ బిట్వీన్ ల్యాండ్‌లార్డ్ అండ్ టెనెంట్. ఏ రిటన్ రెంట్ అగ్రీమెంట్ ఫర్ అవాయిడింగ్ డిస్ప్యూట్స్. అంటే యజమాని మరియు అద్దెదారుడు మధ్య ఉండే ఒప్పందం. జనరల్‌గా ఈ అగ్రీమెంట్స్ ఏంటంటే సిటీస్‌లో ఫాలో అవుతుంటారు. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై. చిన్న చిన్న టౌన్స్‌లో ఏందంటే దే ఆర్ టేకింగ్ ద రెంట్ బిలీఫ్ ఆన్ ఫెయిత్ అన్నమాట. మరొక ముఖ్యమైనది మార్ట్‌గేజ్ వర్డ్. ప్రాపర్టీ గివెన్ యాస్ సెక్యూరిటీ ఫర్ ఎ లోన్. అప్పు కోసం, అవసరాల కోసం ఆస్తిని బ్యాంక్ వద్ద పెట్టడం అన్నమాట. ఒక వ్యక్తి ఉన్నాడండి. వన్ పర్సన్ మార్ట్‌గేజ్డ్ హిస్ హౌస్ ఫర్ ఎ బ్యాంక్ లోన్. రాజా అనే వ్యక్తి అప్పు కోసం ఇంటిని పత్రాలు బ్యాంక్‌లో పెట్టాడు. ఇది మార్ట్‌గేజ్ వర్డ్. నెక్స్ట్ మార్ట్‌గేజ్ డీడ్. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మార్ట్‌గేజ్ డీడ్‌కి డిఫరెన్స్ చెప్పుకుందాం. ఆస్తిని తాకట్టు పెట్టిన విషయాన్ని చూపించే పత్రము. ద మార్ట్‌గేజ్ డీడ్ వాస్ సైన్డ్ బై ద బోత్ పార్టీస్. డాక్యుమెంట్ షోయింగ్ మార్ట్‌గేజ్ టర్మ్స్ అన్నమాట. ముఖ్యమైన వర్డ్ లీన్. అప్పు తీర్చే వరకు ఆస్తిని తన వద్దే ఉంచుకునే హక్కు అన్నమాట. ద బ్యాంక్ హాస్ లీన్ ఓవర్ ద డాక్యుమెంట్స్. రైట్ టు కీప్ ప్రాపర్టీ అంటిల్ ద డెట్ ఈస్ పెయిడ్. అప్పు తీర్చే వరకు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారన్నమాట. రైట్ ఆఫ్ వే. ఇది ఒక ముఖ్యమైనది. తరచుగా దీని మీదే గొడవలవుతుంటాయి, కేసులవుతుంటాయి. మరో ఆస్తి మీదుగా వెళ్ళే హక్కు. అంటే రైట్ టు పాస్ త్రూ అనదర్ ప్రాపర్టీ. ద నైబర్ హాస్ రైట్ ఆఫ్ వే త్రూ ద రోడ్. చాలామంది వస్తుంటారు లాయర్ దగ్గరికి. సార్ మాకు పక్క పొలం వాళ్ళు దారి ఇవ్వటం లేదని అంటూ ఉంటారన్నమాట. సో, దట్ ఈస్ రైట్ ఆఫ్ ద వే కింద వస్తుంది.
ట్రెస్‌పాస్ అనుమతి లేకుండా ఇతరుల ఆస్తిలో ప్రవేశించటం. అప్పుడప్పుడు కొన్ని బోర్డులు చూస్తున్నాం రోడ్ల మీద పోయేటప్పుడు. ట్రెస్‌పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఉంటుందన్నమాట. అంటే లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అంటే ఎంటరింగ్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ వితౌట్ పర్మిషన్ ఈజ్ ట్రెస్‌పాస్. ఎంటరింగ్ ప్రైవేట్ ల్యాండ్ వితౌట్ పర్మిషన్ ఈజ్ కన్సిడర్డ్ యాస్ ఎ అఫెన్స్ అన్నమాట. నెక్స్ట్ మరొక లీగల్ ముఖ్యమైన వర్డ్ ఇల్లీగల్ పొజిషన్. ఆక్యుపయింగ్ ప్రాపర్టీ వితౌట్ లీగల్ రైట్. అంటే చట్టపరంగా హక్కు లేకుండా ఆస్తిని ఆక్రమించటం అన్నమాట. ద ల్యాండ్ వాజ్ అండర్ ఇల్లీగల్ పొజిషన్ అన్నమాట. మరొక ముఖ్యమైనది ఎంక్రోచ్‌మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆక్రమించటం భూమిని. అంటే ఇతరుల భూమిని కొంత భాగం ఆక్రమించటం. అన్‌లాఫుల్లీ ఆక్యుపేషన్ ఆఫ్ అనదర్స్ పర్సన్స్ ల్యాండ్. ఇతరుల భూమిని ఆక్రమించుకొని గోడ కట్టడం, అక్కడ కట్టుబడులు చేయటం అనేటటువంటిది ఎంక్రోచ్‌మెంట్ కింద వస్తుంది ప్రాపర్టీ లాలో. మరొక ముఖ్యమైన లీగల్ వర్డ్ నేను అన్ని చెప్తున్నాను. అడ్వర్స్ పొజిషన్. క్లెయిమింగ్ ఓనర్‌షిప్ ఆఫ్టర్ లాంగ్ కంటిన్యూస్ పొజిషన్. చాలా కాలం పాటు ఏంటంటే నిరంతరంగా భూమిని ఉపయోగించి యాజమాన్య హక్కు కోసం క్లెయిమ్ చేయడాన్ని అడ్వర్స్ పొజిషన్ అంటారు. వన్ పర్సన్ క్లెయిమ్డ్ అడ్వర్స్ పొజిషన్ ఆఫ్టర్ 12 ఇయర్స్ అన్నమాట. మరొక ముఖ్యమైనది ఇన్‌హెరిటెన్స్. ప్రాపర్టీ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి మరణించాక వారసులకు వచ్చే ఆస్తిని ఇన్‌హెరిటెన్స్ ఆస్తిగా పరిగణిస్తారు. ద సన్ రిసీవ్డ్ ద ప్రాపర్టీ త్రూ ఇన్‌హెరిటెన్స్. ఇది ప్రాపర్టీ లాలో ఇది ఒక ముఖ్యమైనది. మరొక ముఖ్యమైనది లీగల్ హెయిర్. పర్సన్ లీగల్లీ ఎంటైటిల్డ్ టు ఇన్‌హెరిట్ ప్రాపర్టీ. చట్టబద్ధంగా ఆస్తి పొందే వారసుడు. వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ లీగల్లీ హెయిర్స్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఒక వ్యక్తి యొక్క భార్య పిల్లలు వారసులుగా పరిగణించబడతారు. నామినీ. జనరల్‌గా ఇది వింటుంటాం బ్యాంక్‌లో నామినీ పెట్టారా అని. అంటే పర్సన్ నేమ్డ్ టు రిసీవ్ ప్రాపర్టీ ఆర్ మనీ. జనరల్‌గా ఇది బ్యాంక్ చూస్తుందన్నమాట. హిస్ వైఫ్ ఈజ్ ద నామినీ ఇన్ ద బ్యాంక్ అంటారు. సరే వైఫ్ లేని వాళ్ళు ఎవరికైనా నామినీ పెట్టుకోవచ్చు. ఆ అవకాశం ఉంటుంది కాబట్టి. మరొక ముఖ్యమైనటువంటిది ప్రాపర్టీలో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ ఫోర్ ఫాదర్స్. తాత ముత్తాల నుంచి వచ్చినటువంటి ఆస్తిని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వారసత్వపు ఆస్తి. ద హౌస్ ఈజ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. మరొక ముఖ్యమైనది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఒక వ్యక్తి తనకు తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ప్రాపర్టీ పర్చేజ్డ్ ఆర్ ఎర్న్డ్ బై ఎ పర్సన్ హిమ్సెల్ఫ్. హీ కెన్ గివ్ హిస్ ప్రాపర్టీ టు ఎనీవన్ బికాజ్ హీ సెల్ఫ్ ఎక్వైర్డ్. మరొక ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిగి ఉన్న ఆస్తి. ప్రాపర్టీ ఓన్డ్ బై మోర్ దాన్ వన్ పర్సన్. బ్రదర్స్ బాట్ జాయింట్ ప్రాపర్టీ అన్నమాట. ఇలా కూడా ఉంటుంది. ఇంజంక్షన్. కోర్ట్ ఈస్ గివింగ్ ఆర్డర్ స్టాపింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఒక పనిని కోర్టు చేయవద్దని ఇచ్చే ఆదేశం అన్నమాట. ద కోర్టు గ్రాంటెడ్ ఇంజంక్షన్ అగైనెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. కామన్‌గా వింటుంటాం. స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు అని. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని పేపర్‌లో గాని, టీవీలో గాని చూస్తుంటాం. అయితే టెంపరరీ కోర్ట్ ఆర్డర్ స్టాపింగ్ యాక్షన్. ఒక పనిని తాత్కాలికంగా ఆపమని ఇచ్చేటటువంటి ఉత్తర్వు అన్నమాట. ద డెమాలిషన్ స్టాప్డ్ బై ఏ స్టే ఆర్డర్. మరొక ముఖ్యమైనది డిక్లరేషన్ సూట్. ఈ ఆస్తి నాది, నాకు హక్కు ఉంది, ఇది నాదే అని ప్రకటించండి కోర్టు వారికి వేసేటటువంటి కేసు. వన్ పర్సన్ ఫైల్డ్ ఏ కేస్ ఫర్ హిస్ ప్రాపర్టీ డిక్లరేషన్ అండ్ ఆల్సో సూట్ ఫర్ ఓనర్షిప్. దిస్ కేస్ ఈజ్ ఫైల్డ్ టు డిక్లేర్ లీగల్ రైట్స్ ఓవర్ ప్రాపర్టీ. ఇప్పటివరకు మనం ఏమేమి చెప్పుకున్నాం వీడియోలో? డిక్లరేషన్ సూటు, మార్టగేజు, జాయింట్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఇంజంక్షను, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఇలా లీగల్ పదాలన్నీ తెలుసుకున్నాము. I explained important commonly used property law legal words. I hope you like this. నెక్స్ట్ వీడియోలో మరో సబ్జెక్ట్లో ఉండేటటువంటి లీగల్ వర్డ్స్తో కలుద్దాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్, బిఎస్ఏ ఇవన్నీ కూడా సెక్షన్ల వారీగా స్టోరీతో చెప్పుకుందాము. లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా కానీ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దీస్ లాంగ్ వీడియోస్. సో ఐ ఆమ్ doing only within 10 minutes only. Thank you for watching. See you in the next video.